శ్రీ వాల్మీకి మహాముని చెప్పినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం రామాయణ కథా సుధగా ఇవాళ 20వ రోజులోకి మనం ప్రవేశించాం. ఈ రామాయణ కథా సుధలో మనం కైకేయి మహాదేవి దశరథ చక్రవర్తిని 2 వరాలు అడిగిందని, ఆ వరాలు ఏంటో, ఆ వరాలకి దశరథుల వారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉందో నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. మరి ఆ వరాలని దశరథుల వారి చేత అంగీకరింపచేయడానికి కైకేయీదేవి ఎలాంటి ఉదాహరణలు చూపించిందో, సత్యవాక్ పరిపాలన, ధర్మనిష్ట ఎలా ఉండాలని తెలియచేస్తోందో, తన యొక్క వాదన నెగ్గించుకోవడానికి ఆమె ఎలాంటి ప్రతిజ్ఞలు చేస్తోందో కూడా ఇవాళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ముందుగా మహానుభావుడైనటువంటి వాల్మీకి మహర్షిని స్మరించి, ఆ తర్వాత ఆ రామచంద్రమూర్తి వారి యొక్క దివ్యమైనటువంటి స్తోత్రాన్ని చెప్పుకుని మనం కథాక్రమంలోకి ప్రవేశిద్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. పరమదయానిధే పతితపావననామా హరేయటంచు సుస్థిరమతులై సదా భజనసేయు మహాత్ముల పాదధూళి నా శిరమునదాల్తునంచు మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. ఇంకా ఇవాల్టి కథాక్రమంలో రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ గుణాలని దశరథుల వారు ఎన్నో రకాలుగా చెప్పజూచారు ఆ కైకేయికి. ఏంటయ్యా ఆయన చెప్పినటువంటి కళ్యాణ గుణాలు? ఎందుకు రాముణ్ణి మనమందరూ కూడా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మరల మన ముందు కొన్ని వేల లక్షల తరాల వరకు కూడా ఆయన్ని ఎందుకు మనం ఇంతటి ఆదర్శమూర్తిగా కొలుస్తున్నామంటే, సత్యం, దానం, తపస్త్యాగో, మిత్రతా, శౌచమార్జవం, విద్యాచ గురు శుశ్రూష, ధ్రువాణ్యేతాని రాఘవే. రామచంద్రమూర్తి సత్యం మీద నడుస్తాడు. సత్యం మీద నడవడం అంటే ఏంటయ్యా అంటే, తన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచన, ఆ మనస్సులో ఉన్నటువంటి ఆలోచన తన నోటి వెంట వెలువడడం, అలా మనస్సులో ఉన్నటువంటి ఆలోచన తన నోటి వెంట వెలువడ్చి, అలా వెలువడినటువంటి దానిని తన యొక్క చేతులలో చూపించడం, ఈ 3 కూడా ఒకేలాంటి తత్వాన్ని కలిగిన వాడు రాముడు. అంటే మనోవాక్కాయ కర్మల ద్వారా ఒకే రకంగా ఉండేటువంటి తత్వం కలవాడు రాముడు. తర్వాత రెండవది దానం. ఈ దానం దేనికోసము? భగవత్తత్వాని కోసం మాత్రమే దానం, లేక పరలోక ప్రయోజనం, ఐహికమైనటువంటి ప్రయోజనాలకు ఆయన ఎప్పుడూ దానం చేయలేదు. అంటే నా వాళ్ళు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నేను తరించాలి అంటూ ఎప్పుడూ దానం చేయలేదు. అంతా కూడా సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు అంటూనే దానం చేసేవారట రామచంద్రమూర్తి. తర్వాత తపస్సు. ఇది ఎలాంటిదయ్యా అంటే, శాస్త్ర విహితమైనటువంటి భోజనాన్ని కూడా విరమించేటువంటి గొప్పదనం. శాస్త్రాలు చెప్పబడినటువంటి దాంట్లో అమావాస్య నాడు ఉపవాసం ఉండమని చెప్పాయి, ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని చెప్పాయి. ఇలాగా ఏవైతే శాస్త్రాలు బోధించాయో అలాంటి వాటిని తూచా తప్పకుండా ఆచరించడాన్ని తపస్సు అంటారు. అలా చేసేవారట రాముడు. తర్వాత త్యాగం. ఐహికమైనటువంటి ప్రయోజనాలని
తనకు కలిగేటువంటి ప్రయోజనాలు కాకుండా ప్రజాహితమైనటువంటి ప్రయోజనాల కోసం తన సుఖాలని కూడా వదులుకోవడానికి ముందుకొచ్చేటువంటి వాడు రాముడు. తర్వాత మిత్రత, అందరి ఎడలా కూడా సుహృద్భావము, స్నేహపూర్వకంగా ఉండడం రామచంద్రమూర్తికి అలవడినటువంటి విషయం. తర్వాత శౌచం, స్నానం చేయడం వల్ల కలిగేటువంటి దేహశుభ్రత. చాలామంది మనం స్నానం చేస్తాం, కానీ మనం చేసేటువంటి దాన్ని స్నానం అనరు, దీనికి పేరు లేదు. స్నానం ఎలా చేయాలో కూడా చెప్పబడి ఉంది. మరి ఒక్కసారి అవకాశం చూసుకుని చెప్తాను. స్నానం ఎలా చేయాలో దానికి ఒక ధర్మం, ఒక పద్ధతి ఉన్నాయి. అలాంటి పద్ధతి ప్రకారం స్నానం చేసేటువంటి వాడు రాముడు. అంటే శారీరకమైనటువంటి శుభ్రతని చాలా ఖచ్చితంగా పాటించేటువంటి అత్యంత గొప్ప సంస్కారి రామచంద్రమూర్తి. తర్వాత అంతఃశుద్ధి కూడా అలాగే ఉంచుకునేటువంటి వాడు. బయట ఒక్కసారి మనం ఏదో అద్భుతమైనటువంటి 1000 రూపాయల సబ్బెట్ రుద్దేసుకుంటే సరిపోయిందా? లోపల మనస్సు కూడా శుభ్రంగా ఉండాలిగా. ఇలా సబాహ్యాభ్యంతర శుచి, లోపల బయట కూడా ఒకే రకమైనటువంటి శుచిత్వాన్ని కలిగిన వాడు రాముడు. తర్వాత ఆర్జవం కలిగిన వాడు, ఎదుటివారి యొక్క మనస్సులను ఎరిగి ఆ మనస్సులకి అనుగుణంగా మసలుకుంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడం అతని యొక్క తత్వం. అలాగే రుజుత్వం కలిగిన వాడు, ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తి మాట్లాడినటువంటి మాటలో మీరు 2-3 రకాల అర్థాలను వెతకలేరు, ఒకటే అర్థం రాముడిది. తర్వాత విద్య, ఈ విద్య ఎలాంటి విద్యట రామచంద్రమూర్తిది? లౌకికమైనటువంటి వాటికి ఉపయోగపడేటువంటి విద్య కాదు, అది ఎలాగో నేర్చుకుంటారు. పారలౌకికమైనటువంటి విద్య, పరమాత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి విద్య ఆయన నేర్చుకున్నారట. ఆ తర్వాత గురు శుశ్రూష, సద్గురువుల యొక్క చెంతకు చేరి వారిని పాదసంహనాది అంటే పాదాలు ఒత్తడం, వారికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం, వారి యొక్క పడక సక్రమంగా ఉందో లేదో చూడడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి పనులు చేయడం, ఇవన్నీ కూడా గురువుగారుల దగ్గర నేర్చుకున్నప్పుడే కాక విద్య నేర్చుకున్న తర్వాత కూడా అదే పనులని గురువుల దగ్గరికి వెళ్ళి చేయడం అనేది రామచంద్రమూర్తికి తెలిసినటువంటి విద్య. ఇలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ రాముడు, జనులందరికీ ప్రియం కలిగించేటట్లుగా మాట్లాడేటువంటి ఆ రాముడు, అతన్ని ఇలా అడవులకు పంపడానికి నీకు మనస్సు ఎలా వచ్చింది కైక? ఇలాంటి రామచంద్రమూర్తి గురించి నాతో అప్రియంగా మాట్లాడడానికి అసలు నీకు మనస్సు ఎలా వచ్చింది? రాముడంటే నీవు బహిప్రాణమని చెప్తావే, భరతుడి కంటే కూడా రామచంద్రమూర్తి అంటేనే నాకు ఇష్టమని చెప్తావే, అతన్నే దరిచేర్చుకున్నావే, అతను పక్కలో పడుకోకుండా నీవు ఎప్పుడూ నిద్రపోలేదే, పొద్దున లేస్తే పిన్నమ్మ అంటూ నీ దగ్గరికే పరిగెట్టుకుని వచ్చేవాడే ఆ రాముడు. అలాంటి రాముడి యందు ఇంతటి కర్కశత్వాన్ని నీవు ఎలా పూనావు ఓ కైక? ఇది నిజంగా నీవేనా నాతో మాట్లాడుతున్నావు అని అంటూ సముద్ర పర్యంతం కూడా చతుస్సముద్ర వేలావలయ ధరణీ మండలానంతటినీ కూడా నీ చేతిలో పెడతాను, నీకు ధారపోస్తాను. ఒక్క రాముడు మాత్రం వనవాసాలకు వెళ్లకుండా ఉండేట్లా మాత్రం అవకాశమే. భరతుడికి రాజ్యం ఇవ్వమంటావా? ఇప్పుడే రాజ్యాన్ని ఇచ్చేస్తాను, కానీ రాముణ్ణి మాత్రం వనవాసాలకి పంపకు అని వేడుకున్నాడు. ఇంకా చిట్ట చివరికి ఇంకేమంటున్నట్టు ఆయన, ఓ కైక, నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను, లేదా పాదాలు పట్టుకోమంటావా? పాదాలు పట్టుకుంటాను, కానీ నా రాముణ్ణి మాత్రం అడవులకు వెళ్ళాలి అని మాత్రం నిర్దేశించకు అని చెప్పి ఈ విధంగా దశరథుడు దుఃఖాతిరేకంతో కుమిలిపోతున్నట్ట. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ తల మీద చేతులు వేసి బాదుకుంటున్నాడు. అంతటి వృద్ధాప్యంలో నేల మీద పడి, ఆ ధూళి ధూసరితమైనటువంటి నేల మీద పడి పొర్లుతున్నాడు. రామా 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 అంటూ పరిపరి విధాలుగా రామచంద్రమూర్తి గురించి బాధపడుతున్నారు. మరల స్పృహలోకి వస్తున్నాడు. మరల కైకేయి చేతులు పట్టుకుంటున్నాడు, ఆమె విసిరి కొడుతోంది. మరల దగ్గరికి వెళ్తున్నాడు, మరల విసిరి కొడుతోంది. ఇలాగా కైకేయీదేవిని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా బతిమాలుతున్నాడు. కానీ ఆ కైక యొక్క మనస్సు మాత్రం కించిత్తు కూడా కరగటం లేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ దశరథుడు ఇలా తన యొక్క మనస్సు మార్చే ప్రయత్నం చేస్తున్నాడో అప్పుడు కైకందట, యది తత్వా వరౌ రాజన్ పునః ప్రత్యనుతప్యసే
ధార్మికత్వం కథం వీరా పృథివ్యాం కథయిష్యసి. నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు, గుర్తుందా ఓ రాజా? అలాంటి వరాలని ఇచ్చిన తర్వాత నువ్వు మరల ఇలా ఎందుకు పశ్చాత్తాపడుతున్నావు? నీ ధార్మికత్వాన్ని గూర్చి భూమండలమంతా కూడా వేణోళ్ల కొనియాడుతోంది. నీ తోటి రాజులందరూ కూడా నీ యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా మెచ్చుకున్న వాళ్లేని. అలాంటి వారి ముందు నీవు తల ఎత్తుకుని ఎలా నడవగలుగుతావు? వారందరూ కలిసి కూర్చుని ఏర్పాటు చేసినటువంటి సభలో నీవు ఎలా మాట్లాడగలుగుతావు? యస్యా ప్రసాదే జీవామి యా చ మాం అభ్యపాలయత్ తస్యా కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇది వక్ష్యసి. అంతమంది రాజుల యొక్క సమక్షంలో నేను ఇలా ఇవాళ బ్రతికి ఉన్నానంటే నా భార్య అయినటువంటి కైకేయి మహాదేవే కారణం. ఆమె గనక ఆ రోజు నన్ను తప్పించకపోతే నేను ఆ రోజే గతించి ఉండేవాణ్ణి. అలాంటి కైకేయీ దేవి యొక్క చేతి భిక్ష ద్వారా బతికినటువంటి నేను, ఆమె సహాయం వల్ల మాత్రమే జీవించి ఉన్నటువంటి నేను, అలాంటి ఉపకారం చేసినటువంటి కైకేయికి ఇచ్చినటువంటి వరాల్ని నేను ఇవ్వలేదు, ఒప్పుకోలేదు అని ఆ రాజమండలి మధ్యలో నీవు చెప్తావా? ఓ రాజా, అప్పుడు నాకు వరాలనిచ్చావు, ఇప్పుడు ఆ మాట మీరుతావా అని చెప్పి ఆ తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ధర్మ సంకటాలు వచ్చినప్పుడు పూర్వీకులైనటువంటి వారందరూ కూడా ఎలా తమ యొక్క ధర్మతత్వాన్ని, తమ యొక్క సత్యవాక్ పరిపాలనని నిలుపుకున్నారో చెప్తోంది కైక. ఇంతకు పూర్వకాలంలో ఒక డేగకు ఒక పావురానికి కూడా శత్రుత్వం వచ్చినప్పుడు, ఓ దశరథ, ఆ కాలంలో శిబి చక్రవర్తి రాజ్యం చేస్తున్నారు. ఆ డేగా పావురం కూడా శిబి దగ్గరకు వచ్చాయి. ఆ పావురం వచ్చి ఆ శిబిని శరణు వేడింది. ఓ మహారాజా, నన్ను కాపాడు, ఈ డేగ నన్ను ఆహారంగా కోరుతోంది అని. మానవ భాషలో మాట్లాడుతున్నటువంటి ఆ డేగని, ఆ పావురాన్ని చూసి ఆశ్చర్యపోయాడు శిబి చక్రవర్తి. ఓహో, వీళ్ళెవరో మహానుభావులై ఉంటారు అని భావించాడు. భావించి ఆ పావురానికి నేను నీకు రక్షణ ఇస్తాను అన్నాడు. ఎప్పుడైతే పావురానికి రక్షణ ఇచ్చాడో ఆ డేగంది, ఓ మహారాజా, ఈ పావురం నాకు జన్మతః లభించినటువంటి ఆహారం. మాకు ఈ పావురాలు ఆహారంగా ఆ భగవంతుడు నిర్దేశించాడు. అందువల్ల నాకు నిర్దేశించబడినటువంటి ఆహారాన్ని నీవు నా యొక్క నోటి నుంచి తొలగిస్తున్నావు, ఇది నీకు ధర్మం కాదు అంటే అప్పుడు ఆ శిబి చక్రవర్తి అన్నాడు, ఓ డేగా, నీవు చెప్పింది నిజమే. నీ నోటి దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని నేను తొలగించి వేశాను. దానికి మారుగా నా శరీరం నుంచి నీకు మాంసం ఇస్తాను, కావాలంటే కోరుకో, ఏ భాగం నుంచి మాంసం ఇవ్వమంటావు అంటే అప్పుడు ఆ డేగ ఒక్కసారి శిబి చక్రవర్తిని ఆపాదమస్తకం చూసింది. నీ తొడభాగంలోంచి మాంసం కోసి అని అడిగింది. వెంటనే ఆ పావురాన్ని ఒక త్రాసులో ఒక పక్క పెట్టాడు. ఆ తర్వాత తన సింహాసనంలోంచి కూర్చుని ఆ తొడభాగంలో ఉన్నటువంటి ఆ మాంసాన్ని కత్తితో కోసి అటుపక్కన ఉన్నటువంటి దాంట్లో వేశాడు. ఆ డేగ ఆ పావురం ఎలా ఉందో, ఈ మాంసం పావురం మాంసానికి ఎంతవరకు సరిపోయిందో రెండూ తులతూగిన తర్వాత అప్పుడు ఆ డేగ అంగీకరించింది, నాకు ఆ పావురం మాంసానికి తగినటువంటి మాంసం నాకు లభించింది అని. అలాగా నీ పూర్వపు రాజు మహాచక్రవర్తి అయినటువంటి మహాదానశీలైనటువంటి ఆ శిబి సత్యాన్ని బతికించడం కోసం తన యొక్క మాంసాన్ని కూడా ఇచ్చాడయ్యా. నువ్వు ఇప్పుడు ఒక్క మాట మాత్రం ఇస్తే చాలయ్యా, నేను నీ మాంసం అడగడం లేదే, నిన్ను కోసి ఇమ్మడం లేదే. పైగా ఇదివరకు కాలంలో అల్కరుడు అనేటువంటి మహారాజు ఏం చేశాడు, ఒక బ్రాహ్మణుడు తాను వచ్చి తన యొక్క కంటికి శుక్లాలు వచ్చాయి, ఓ మహారాజా, ఈ శుక్లాలని పోగొట్టేటువంటి ఏర్పాటు చూడవయ్యా అని అడిగితే ఎంతోమందిని మహారాజు అడిగాడు, మీకు ఇంత ఇస్తాను అంత ఇస్తాను అని. కానీ వారెవరూ కూడా అతని కంటికి మారుగా తమ కంటిని తొలగించి ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి ఆ అల్కరుడే స్వయంగా తన కళ్ళని పెకిలించి ఆ బ్రాహ్మణుడి యొక్క కళ్ళకి ఏర్పాటు చేశాడు. అలా అతను ధర్మార్గంలో చరించి పుణ్యలోకాలకు వెళ్ళాడయ్యా. ఇప్పుడు నీవు ఆడిన మాట తప్పి నీ పూర్వీకులైనటువంటి వారందరికీ కూడా చెడ్డ పేరు తెస్తావా అని చెప్పి ఆవిడ ఎంతటి అంటే ఒక్కొక్క స్థాయి దాటిన తర్వాత మనం ఉచ్చ నీచాలని మర్చిపోతాం. పూర్తిగా మర్చిపోయి మన నోటమ్మట ఎలాంటి మాటలు వస్తున్నాయో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితుల్లోకి వస్తాం. ఏమంటోందట, సత్యం ధర్మం పరిత్యజ్య
రామం రాజ్యేభిషిచ్య చ సహ కౌసల్యా నిత్యం రంతుమిచ్ఛసి దుర్మతే. ఓ దుర్మతి అని తన యొక్క భర్తని ఆ కైకేయీదేవి పిలిచింది. ఓ దుర్మతి, చేసిన వాగ్దానాన్ని మరచిపోయి ధర్మవిరుద్ధంగా ఆ రాముడికి పట్టాభిషేకం చేస్తానంటున్నావే, ఏ రాముడికి పట్టాభిషేకం చేస్తే ఆ తర్వాత కౌసల్యాదేవితో హాయిగా కులకచ్చనా అని అడిగింది. మతిపోయినంత పనైంది ఆ చక్రవర్తికి. రామునకు కాక భరతునకు పట్టం కట్టడం ధర్మమో అధర్మమో నాకు తెలియదు. నాకు కావాల్సింది భరతుడికి పట్టం కట్టడం ఒకటే. ఇది ధర్మాధర్మాలకి ఈ విచక్షణాజ్ఞానానికి సంబంధం లేదు. ఈ విషయంలో ధర్మాన్ని నేను అంగీకరించను, అధర్మాన్ని అంగీకరించను. నాకు కావలసింది నా కొడుకు రాజ్యాధికారంలోకి రావడం. పైగా రాముణ్ణి వనవాసానికి పంపడం యుక్తమా అయుక్తమా ఇది కూడా నాకు తెలియదు. నా ఉద్దేశంలో నా కొడుక్కి ఆ రాముడి వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి రాముణ్ణి వనవాసానికి పంపడం. ఇంతకు మించినటువంటి రెండవ మాట నా నోటమాట రాదు, రాలేదు అని తెగేసి చెప్పేసింది ఆ కైకేయి. అహం హి విషమద్యైవ పీత్వా బహుతవాగ్రతః పశ్యతస్తే మరిష్యామి రామో యదభిషిచ్యతే. నీవు గనక రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తాను అని మరలా ఎప్పుడైనా మాట్లాడావా? ఇదిగో విషం నా చేతిలోనే ఉంది, దీన్ని తాగి నీ కళ్ళ ముందే చనిపోతాను, ఏం చేయమంటావు అని అడిగిందా. ఏకాహమపి పశ్యేయం యద్యహం రామమాతరం అంజలిం ప్రతిగృహంతి శ్రేయో నను మృతిర్మమ. ఆ కౌసల్య నా ఎదురుకుండా ఒక్క రాత్రి అయినా సరే రామచంద్రమూర్తికి తల్లిగా రాజమాత కౌసల్య అని అనిపించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేనటువంటి విషయం. అలాంటి స్థితి గనక వచ్చినట్లయితే నేను మరణిస్తాను. ఏది కౌసల్యాదేవి రాజమాత అనిపించుకునేటువంటి మాట నా చెవులకు వినబడ్డానికి కూడా వీల్లేదు. రాముణ్ణి వనవాసానికి పంపడం తప్ప దేనికి నేను తృప్తి చెందను. ఈ మాటలు నా మీద నా భర్తల మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను. రాజా, ఇంతకు మించినటువంటి రెండవ మాట నేను మాట్లాడను. ఇలా కైకేయీదేవి పలికి ఊరుకోంది. ఎంత విలపిస్తూ ఎంత దీనంగా ప్రాధేయపడుతున్నా సరే ఆ కైకేయి యొక్క మనస్సు కరగటం లేదు, దశరథుని యొక్క విలాపం ఆగటం లేదు. రాముడికి వనవాసం, భరతుడికి పట్టాభిషేకం, రాముడికి వనవాసం, భరతుడికి పట్టాభిషేకం, ఈ మాటలే ఆయన యొక్క మెదడులో అలా 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 తిరుగుతున్నాయి. ఈ రెండు మాటలు ఒకరికి ఆనందాన్ని కలిగిస్తాయి, ఒకరికి దుఃఖాన్ని కలిగిస్తాయి. కైకేయికి రెండు మాటలు మహదానందాన్ని కలిగిస్తున్నాయి. ఆ దశరథ చక్రవర్తికి మాత్రం ఎక్కడ లేనటువంటి హృదయంలో ఒక పదునైనటువంటి బాణాన్ని గుచ్చేస్తే ఎలా ఉంటుందో అలా తల్లడిల్లిపోతున్నాడు ఆ దశరథుడు. నాకెంతో ప్రియమైనటువంటి రాణి కైకేయన ఇలా మాట్లాడుతోంది. నన్ను చూసిన వెంటనే ఆదరంతో పరుగు పరుగున వచ్చి నా చేతిని పట్టుకుని సింహాసనం మీదకో లేక ఆ తల్పం మీదకో తీసుకువెళ్ళి కూర్చోబెట్టి నా పాదాల దగ్గర కూర్చుని పాదాలు పడుతూ, ఏమండి, ఇవాళ రాజ్యంలో ఆ రాజ్యసభలో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, ఎలాంటి ధర్మాల్ని మీరు నిర్ణయించారు అంటూ ప్రియమారా పలికేటువంటి ఆ కైకేయినా ఇంతటి కర్కశంగా ఇంతటి ఘోరంగా మాట్లాడడానికి సాహసిస్తోంది. అలాంటి కర్ణకఠోరమైనటువంటి మాటలు వింటూ 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 ఆ చెవులు కాస్త పనిచేయడం మానేశాయట దశరథ చక్రవర్తికి. అలాంటి రాణి చేసినటువంటి ఆ ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ, తాను ఇవ్వడానికి ఒప్పుకున్నటువంటి ఆ రెండు వరాలు, ఈ రెండూ కూడా తలుచుకుంటూ రామా 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 అంటూ పదే 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 తన యొక్క హృదయం మీద చేతులు వేసుకుంటూ రెండు చేతులతో గుద్దుకుంటూ ఆ దశరథుడు ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాడు. ఆ చివరికి ఉన్మత్తుడైపోయాట. ఒక పిచ్చివాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా తన యొక్క పైపంచి పడేయడం, తన యొక్క హారాలను విసరగొట్టేయడం, తన యొక్క జుట్టు పట్టుకుని పీక్కోవడం, ఇలాంటి విచిత్రమైనటువంటి ప్రవృత్తి అంతా కూడా చేస్తున్నాడు.
ఆ తర్వాత ఇంకొంచెం దగ్గరగా జరిగాడు ఆవిడికి. ఓ కైక, ఈ విషయాలు నీకు పైకి ప్రయోజనకరాలుగా అనిపిస్తున్నా ఇవన్నీ కూడా వంశనాశనానికి మాత్రమే దారితీస్తాయి. నువ్వు అడిగినటువంటి ఆ 2 వరాలు, ఇలాంటి దుర్బోధల్ని నీకు ఎవరో నూరిపోసి ఉంటారు తప్ప నీకు నీ యొక్క మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు మాత్రం కావు. నీవు పిశాచం పట్టినటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారో అలా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇంకా నీకు సిగ్గులేదా ఇలాంటి మాట అడగడానికి నన్ను? లోగడ నీ చిన్నతనంలో ఈ దుష్ట ప్రవృత్తి ఎప్పుడూ కూడా నీ యందు నేను చూడలేదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ సంస్కారం పెరుగుతుందని చెప్తారే పెద్దలు, అలాంటిది ఓ కైక నీ సంస్కారం ఏమైంది అంటూ పరిపరి విధాలుగా బాధపడుతున్నాడు. భరతుడి యొక్క పట్టాభిషేకము, రామ వనవాసము అనేటువంటి ఇలాంటి వరాలు కోరుకోవడానికి కారణం ఏంటి? నీవు అసలు ఎందుకు భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? నీ భయం ఏంటో నాకు తెలియచేయి. నీ భయాన్ని గనక తెలియచేసినట్లయితే నేను నీకు అలాంటి భయాన్ని తొలగించడానికి ఏర్పాటు చేస్తాను. ఓ కఠినాత్మురాలా, ఓ పాప సంకల్పురాలా, ఓ అల్పబుద్ధి గలదానా, ఓ దుష్టాత్మురాలా, నా వల్ల కానీ రాముడి వల్ల కానీ ఏమైనా నీకు దుఃఖం కలుగుతుంది అని భావిస్తున్నావా? ఎలాంటి అప్రియాలైనా సరే మీకు కలుగుతాయి అని భావిస్తున్నావా? శ్రీరాముని కాదని భరతుడు ఏ విధంగానూ ఏ పరిస్థితుల్లోనూ కూడా రాజ్యాధికారానికి అంగీకరించడు. భరతుడి యొక్క మనస్సు నాకు తెలుసు. వాస్తవంగా రాముడి కన్నా కూడా ఆ భరతుడే ధర్మపరాయణుడు అని నా మనస్సు చెప్తోంది. రామా, వనాలకు వెళ్ళు అని పలికిన వెంటనే రాహుగ్రస్తమైనటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా రామచంద్రమూర్తి యొక్క ముఖం వెలవెలబోతుంది. అలాంటి ముఖాన్ని నేను చూడలేను. నా రాముడు పూర్ణచంద్ర సమానుడు. అలాంటి దివ్యమైన కాంతితో ఉన్నటువంటి ముఖం తప్ప అలాంటి వెలవెలబోయేటువంటి ముఖాన్ని నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా చూడాలని భావించడం లేదు. ప్రతిభాశాలులైనటువంటి సచివులతో, గురువులతో బాగా చర్చించిన పిమ్మటనే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని నిర్ణయించడం జరిగింది. ఇది నిశ్చయమైంది. అలాగే ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఈ మూఢుడు ఇంతకాలం వరకు రాజ్యం ఎలా పరిపాలించాడు అని అందరూ కూడా నన్ను అనుకోకముందే నేను ఈ రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయదలిచాను. రేపు ప్రాతకాలంలో వృద్ధులు, సజ్జనులు, పండితులు రాముడెక్కడ, అతని పట్టాభిషేకం ఏమైంది అని చెప్పి అందరూ నన్ను అడుగుతుంటే వారికి నేను ఏం సమాధానం చెప్పను కైక? కైకేయి చేసినటువంటి ఒత్తిడికి లోనై ఆ రాముణ్ణి నేను వనవాసానికి పంపించాను అని నేను వారికి చెప్పినట్లయితే మరి నీవు రాముడికి ఇచ్చినటువంటి మాట ఏమైంది అని వారు అడిగితే వారికి నేను ఏ రకంగా సమాధానం చెప్తాను? శ్రీరాముణ్ణి వనవాసానికి కాక రాజ్య పట్టాభిషేకమే చేయడం నా యొక్క మనస్సుకి తోచినటువంటి నచ్చినటువంటి విషయం. ఆ రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని బహుజన సమాజంలో నేను మాట ఇచ్చి ఉన్నాను. కౌసల్యాదేవి పట్టపురాణి అయినా సరే, ఓ కైక, ఇందాక నీవు మాట్లాడావు చూసావా, ఆ కౌసల్యాదేవితో నీవు కులకాలనుకుంటున్నావా అని. ఆ కౌసల్యాదేవి పట్టపురాణి. అలాంటి పట్టపురాణి ఉండి కూడా నాకు ఎన్నడూ కూడా అలాంటి అధికారం నా మీద చూపించలేదు, ఎవరి మీద కూడా చూపించలేదు. ఆమె నిత్యము కూడా నాకు పాదదాసిగానే బ్రతికింది. ద్యూతక్రీడాది సంభారాల్లో నాకు నెచ్చిలిగా పనిచేసింది. ఇంకా ధర్మానుష్ఠాన సమయాల్లో నాకు భార్యగా ఉంది. సుమిత్రాదులను నేను పెళ్ళాడినప్పుడు ఆమె ఒక సోదరి ఎలా ప్రవర్తిస్తుందో అలా నాతో ప్రవర్తించింది. శరీర పోషణాది విషయాల్లో నాకు నా తల్లి ఉంటే ఎలా ఉంటుందో అలా తాను వ్యవహరించింది. ఆమె ఎల్లప్పుడూ కూడా నా యొక్క హితాన్నే కోరుకునేది. శ్రీరామచంద్రమూర్తి లాంటి సుగుణాల రాశిని నాకు పుత్రుడిగా ప్రసాదించింది. ఆ కౌసల్యాదేవి యొక్క కాలి గోటికి కూడా నీవు సరిపోవు. అలాంటిది ఆ కౌసల్యాదేవిని అంత మాట అంటావా అని చెప్పి బాధపడ్డాడు ఆయన. ఇలాంటి సత్కారాలకి తగినటువంటి స్త్రీ ఆమె. అలాంటి ఆమెను నీవు ఉపేక్షిస్తావా అని బాధపడ్డారు. నీపై గల ప్రేమాతిశయం చేత నీకు ఎంతో ఉపకారం చేశాను. ఒక విధంగా నేను నా జీవితంలో చేసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి మహాపరాధం నిన్ను నేను వివాహం చేసుకోవడం. ఆ విషయం నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. ఇంకా రాముణ్ణి యువరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేయకపోగా
నేను ఆయన్ను అడవులకు పంపడాన్ని చూచి సుమిత్ర మున్ముందు తన యొక్క ఇరువురు కుమారులకి ఎలాంటి గతి పట్టిస్తాడో ఈ దశరథుడు అని తాను భయపడదా? ఓ కైక, ఇప్పటికైనా నన్ను కరుణించు, నా యందు దయ ఉంచు అని చెప్పి ఆమె చేతులు పట్టుకుని ప్రాధేయపడుతుంటే ఒక్కసారిగా వృద్ధుడిని కూడా చూడకుండా ఆ చేతులు రెండింటినీ కూడా విసిరి కొట్టేసింది కైక. శ్రీరాముడు వనానికి వెళ్ళడం తటస్థిస్తే ఆయన యొక్క ఎడబాటు భరించలేక సీతాదేవి హిమోత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి కిన్నెరల యొక్క స్త్రీ ఎలా అయితే విలవలాడుతుందో దుర్మార్గుల చెరలోబడి అలా విలవలాడిపోతుంది. ఇంకా అలాంటి సీతాదేవి యొక్క దుస్థితి చూసి నా ప్రాణాలు నా బొందులో ఉండవు. ఓ కైకేయి, రామచంద్రమూర్తి వనానికి వెళ్ళడం జరిగినట్లయితే నా యొక్క బ్రతుకు మీద ఆశ క్రమక్రమంగా సన్నగిల్లింది అనే నీవు భావించవచ్చు. ఇది నిశ్చయం. అప్పుడు నీవు విధవరాలివై నీ కొడుకుతో ఈ శ్మశానపూర్వమైనటువంటి ఈ రాజ్యాన్ని ఏలుకుంటావు అని చెప్పాడు ఆయన. ఇలాగా చూచుటకు ఇంపైనటువంటి మద్యం ఎదురుకుండా ఉంటే ఆహా ఎంత బాగుంది అని ఆ మద్యాన్ని చేతిలోకి తీసుకున్నవాడు ఎలాగో అలాగా నిన్ను చూచి ఇంతటి అందమైన స్త్రీ సుగుణాల రాసే అయి ఉంటుంది అని నేను నిన్ను కట్టుకోవడం ఉంది చూసావా, అది నిజంగా అలాంటిది. అలాంటి వాడు ఆ మద్యాన్ని స్వీకరిస్తే వాడికి ఆ మద్యం ఎంత చెరుపు చేస్తుందో అలా నిన్ను వివాహం చేసుకున్న తర్వాత మద్యం చూడండి వెంటనే చెరుపు చేయదు, లోపలికి తీసుకున్న తర్వాత కొంతకాలానికి చెరుపు చేస్తుంది. అలాగ నిన్ను వివాహం చేసుకున్నప్పుడు నిన్ను మద్యం చేతిలో పట్టుకున్నట్లే ఇప్పుడు చూసావా నీ యొక్క అసలు రంగు అసలు రూపం ఇప్పుడు బయటపడింది. అది నా యొక్క జీవితాన్ని కూడా హరించి వేయడానికి సంసిద్ధంగా ఉంది. ఇంకా దశరథుడు కైకేయి యొక్క సౌందర్యానికి లోబడి కొడుకును కూడా అమ్ముకున్నటువంటి మహాపాపి అని నలుగురు కూడా నన్ను చూసి ఉమ్మివేయరా? ఓ కైక, ఇప్పటికైనా కరుణించు, నా రాముణ్ణి రాజ్యానికి దూరం చేయకు. అలాగే భరతుణ్ణి రాజ్యగా చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ రాముణ్ణి మాత్రం వనాలకు మాత్రం వెళ్ళమని మాత్రం కోరకు. ఓ పాపాత్మురాలా, నా దురదృష్టవశం చేత అజ్ఞానం చేత ఇన్నాళ్ల మట్టి నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నీవు నా పాలిట ఉరిత్రాడు అయ్యావు. మయా హ్యపి కృతపుత్ర సమహాత్మా దురాత్మన తం తు మాం జీవలోకోయం నూనం ఆక్రోష్టుమర్హతి. దుష్టుడైనటువంటి నా కారణంగా నేను జీవించి ఉండగానే నా కొడుకు తండ్రి లేనివాడుగా బతకాల్సినటువంటి దుస్థితిలోకి నీవు రాముణ్ణి తీసుకువస్తున్నావు. అలా నన్ను ఈ లోకం ఎంతగా నిందించినా సరే తప్పులేదు. కామాతురుడైనటువంటి ఒక స్త్రీ నిమిత్తంగా ఆమె ఇష్టం కోసం కన్న కొడుకుని అడవుల వాల చేసిన వాడు ఈ దశరథుడు అని లోకమంతా నా మీద నిందలు వేయదా? ఒక్కసారి ఆలోచించు కైక, రాముణ్ణి మాత్రం వనవాసానికి పంపమని మాత్రం అడగకు అని ప్రాధేయపడ్డాడు. ఇంకా వేదశాస్త్రాలన్నీ కూడా సాంగోపాంగంగా అధ్యయనం చేసినటువంటి నా రాముడు నేను పిలిచి, రామా నీవు రేపు సూర్యోదయానికి వనవాసానికి వెళ్ళాలి అంటే నా రాముడు ఎలాంటి భేదభావము లేకుండా అలాగే నా అన్నగారు అని అంటాడు తప్ప ఒక్క మాట కూడా పల్లెత్తి వేరే మాట్లాడడు. అలాంటి వాడు రాముడంటే అలాంటి రాముణ్ణి ఎలా వనవాసానికి పంపమని అడుగుతున్నావు అని చెప్పి రాఘవుడు వనాలకు వెళ్ళిన వెంటనే ఈ అయోధ్యానగరవాసులు ఈ సమస్త భూమండవాసులు కూడా నన్ను చీకొడతారు. ఎవరూ కూడా నాకు కనీసమైనటువంటి గౌరవాన్ని ఇవ్వరు. ఇంత దుర్మార్గుడా, ఇంత స్త్రీలోలుడా దశరథుడు అని పరిపరి విధాలను నిందిస్తారు. ఓ కైక, కౌసల్య, సుమిత్ర అలాగే నన్ను ముగ్గురు కొడుకులను నరకయాతనకు గురిచేసి ఈ రాజ్యాన్ని, ఈ శ్మశాన భూయిష్టమైనటువంటి ఈ రాజ్యాన్ని నీవే ఎలుకో. ఓ దుష్టురాలా, నీవు రాజపుత్రమైనటువంటి కారణంగా నా భవనంలో నివసించావు. లోకంలో పాపాత్మకు సర్వజన సమక్షంలో అవమానం కలిగినట్లుగా నీ కారణంగా నాకు నలుగురిలోనూ అంతులేనటువంటి అపకీర్తి కలగడం మాత్రం ఖాయం. ప్రభువై ఎల్లప్పుడూ కూడా రథాల మీద, గుర్రాల మీద, యానాల మీద వెళ్ళినటువంటి నా రాముడు ఇప్పుడు ఆ కారడవిలో ముళ్ళు గుచ్చుకుంటూ, పల్లేరుకాయలు గుచ్చుకుంటూ నా రాముడు పాదచారి అయి అడవుల్లో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కలిగిస్తున్నావు. మహారాజకుమారుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి భోజన సమయంలో కూడా
కుండలములు ధరించినటువంటి వంటవారు నేనంటే నేను అంటూ పుష్టికరాలైనటువంటి ఆహార పదార్థాలు ఆ రామచంద్రమూర్తికి ఇస్తారు. అలాంటిది ఆ రాముడు వనాలలో ఆ కందమూలాదులు రకరకాలైనటువంటి ఫలాలు కూడా తింటూ తన యొక్క ఆరోగ్యాన్ని ఎలా చూసుకోగలుగుతాడు? సుక్షత్రియ వంశంలో పుట్టి అమూల్యమైనటువంటి భోజనాలను తినేటువంటి ఆ రాముడు కందమూలాలను ఎలా తినగలుగుతాడు? అమూల్యమైనటువంటి మేలిమి వస్త్రాలు పీతాంబరాలు ధరించేటువంటి రాముడు నారచీరలు ధరించి ఆ రాముణ్ణి వనవాసాలకి వెళ్ళమంటున్నావే, అసలు నీవు ఆడదానివేనా అని అడిగాడు దశరథుడు. ఓ దుర్మార్గురాలా, స్త్రీలందరూ కూడా కపటబుద్ధితో హానిగూర్చువారే, వారు ఎల్లప్పుడూ స్వార్థపరాయణులే అని లోకంలో ప్రతీతి. అయితే స్త్రీలందరూ ఇట్టివారే అని నేను అనను. కౌసల్యాది మహా స్త్రీలందరూ కూడా ప్రపంచంలో ఉన్నారు. స్వప్రయోజనం కోసం, హాని చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు కొంతమంది. అలాంటి వారందరిలోనూ కూడా నీవు మొట్టమొదటి దానివి. ఎల్లప్పుడూ కూడా నీహితమే కోరేటువంటి ఆ రాముని వల్ల, నా వల్ల నీకు ఎలాంటి ప్రమాదం కలుగుతుందని శంకిస్తున్నావు? ఇంకా నేనైతే సహజ సుందరుడు, చంద్రబింబం లాంటి ముఖం కలవాడు అయినటువంటి నా రాముడు పట్టు వస్త్రాలు ధరించి మదపుట ఏనుగు మీద శత్రుంజయం, రామచంద్రమూర్తి వారు వెళ్ళేటువంటి ఏనుగు పేరు, అటువంటి శత్రుంజయం అనేటువంటి 4 దంతాలు కలిగినటువంటి ఆ ఏనుగు మీద నా రాముడు నడయాడుతుంటే పురవీధుల్లో చూడాలి అని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. ఓ దుర్మార్గురాలా, నీవు నా చావునే కోరుతున్నావు, నా కీడునే తలపెడుతున్నావు. నీవు నా పాలటి శత్రువు, నీవు నా పాలటి మృత్యువు. నా మోహ కారణం చేత ఇంతకాలం కూడా మహావిషంతో నిండినటువంటి అత్యంత విషభూయిష్టమైనటువంటి సర్పాన్ని నేను నా పక్కనే పెట్టుకు తిరుగుతున్నానన్న సంగతిని నేను తెలుసుకోలేకపోయాను. ఇంకా ఈ బంధువుల్ని అందరినీ హతమార్చి ఈ శ్మశానభూయిష్టమైనటువంటి రాజ్యాన్ని నీవు నీ భరతుడితో ఏలుకో అని విలవిలలాడిపోతూ చివరికి ఆయన స్పృహ తప్పిపోయాడు. అంతటి దైన్య స్థితిలో ఉన్నటువంటి దశరథ చక్రవర్తి. ఓ దేవి, నాకు బ్రతుకు మీద ఆశ లేదు, ఇంకా సుఖం ఎప్పటిది? ఒకవేళ జీవించి ఉన్నా సరే తనయుడు దూరమైనప్పుడు ఆనందం ఎలా ఉంటుంది? అందువల్ల నీ కాళ్ళు మరల పట్టుకుంటాను అని మళ్ళా కాళ్ళు పట్టుకున్నాడు ఆయన. ప్రసన్నురాలివిక, నా ఒక్క మాట అంగీకరించు, భరతునికి రాజ్యం ఇస్తాను, కానీ రాముణ్ణి మాత్రం వనాలకి పంపమని మాత్రం అడక్కు. ఆ రాముడు వనాలకు వెళ్తే నేను చూచి ఉండలేను అన్నాడు ఆయన. అలా ప్రాధేయపడుతున్నాడు మహారాజం యొక్క పాదాలు పట్టుకుని. ఒక్కసారిగా పాదాలని విదిలించి కొట్టింది ఆవిడ. దూరంగా వెళ్ళిపడ్డాడు ఆ మహారాజు. భర్త మీద ఏమాత్రం కూడా గౌరవం లేనటువంటి ఆ కైక, అలాంటి కైకకు వశుడైనటువంటి ఆ మహారాజు దిక్కులేని వాళ్ళ విలపించసాగాడు. మరల ఆమె యొక్క పాదాలు పట్టుకోబోతున్నాడు. ఆమె చేత్కరించుకుంటూ పాదాలను దూరంగా తోసేస్తోంది. ఇంకా చివరికి ఏం చెయ్యాలో తెలకగా ఒక రోగి ఎలా అయితే తన యొక్క చేష్టలు ఉడికి నేల మీద పడిపోతాడో ఆమె పాదాలు మరల పట్టుకుందామని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం సఫలీకృతం కాక అప్పటికే శరీరమంతా కూడా అలసిపోయి అలా పక్కకి వాలిపోయాట దశరథుడు. ఇలా ఉన్నటువంటి ఆ దశరథ చక్రవర్తి ఒక మహారాజైన వాడు నేల మీద పడుకోవడానికి వీల్లేదు. ఎప్పుడూ కూడా శయనం మీద పడుకోవాల్సిందే తప్ప కటిక నేల మీద ఒక మహారాజు పడుకోవడానికి వీల్లేదు. కానీ దశరథ చక్రవర్తి లాంటి వాడికి అలాంటి దుస్థితి దాపరించిందట. ఇంకా మళ్ళీ తన వరాల గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పడం మొదలుపెట్టింది కైక. ఓ మహారాజా, నేను సత్యవాదిని, నేను దృఢవ్రతుణ్ణి అని పరిపరి విధాలుగా చెప్పుకుంటూ ఉంటావు కదా సభల్లో. ఏమైంది నీ యొక్క సత్యం? ఏమైంది నీ యొక్క దృఢచిత్తం? నాకు ఇచ్చినటువంటి 2 వరాలని అంగీకరించడానికి నీ మనస్సు ఎందుకు పరిపరి విధాలు ఆలోచిస్తోంది? ఎందుకు ఇంతటి హీన స్థితిలోకి దిగజారుతున్నావు? నీ పూర్వీకులందరూ కూడా ఎంత గొప్పవాళ్ళు. అలాంటి వంశంలో పుట్టినటువంటి నీవు 2 వరాలు నాకు ఇవ్వడానికి ఇంత ఆలోచిస్తావా? నరోత్తముడైనటువంటి ఆ రాముడు వనాలకు బయలుదేరిన వెంటనే, ఓ కైకా, నా ప్రాణాలు పోవడం తథ్యం. నాలాంటి దుష్టుడైన వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నేను ఎంతటి హీనస్థితిలోకి వస్తున్నానో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నీ కోరికలు నెరవేరిన తర్వాత హాయిగా ఈ అయోధ్యానగరాన్ని ఏలుకో. నేను స్వర్గస్థులైన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా
రామచంద్రమూర్తి యొక్క క్షేమ సమాచారాలను గురించి అడుగుతూ, ఓ మూఢుడా, ఒక్క స్త్రీ మూలంగా సుగుణాల పెన్నిధైనటువంటి ఆ రాముణ్ణి వనాలకు పంపావా అని చెప్పిన అందరూ కూడా చేత్కరిస్తారు. అలాంటి పరిస్థితి నీవు నాకు కల్పిస్తున్నావు. చాలా కాలంగా సంతానం లేక అత్యంత వ్యయప్రయాసల కోర్చి అనేకములైనటువంటి వ్రతాలు నోములు నోచి అనేక యజ్ఞయాగాదులు చేసి ఈ వృద్ధాప్యంలో, ఈ వయస్సు పొద్దువాలేటువంటి సమయంలో నేను సుగుణాల పెన్నిధైనటువంటి ఆ రాముణ్ణి, మిగిలిన ముత్యాల్లాంటి ఆ ముగ్గురు సంతానాన్ని, మొత్తం 4 సంతానాన్ని నేను కన్నాను. కానీ అలాంటి ఆనందాన్ని నాకు లేకుండా మాత్రం నీవు చేస్తున్నావు అని చెప్తూ, ఇలాగ వృద్ధుడైనటువంటి ఆ దశరథ చక్రవర్తి అత్యంత వేడి అయినటువంటి నిట్టూర్పులు విరుస్తున్నాడు. ఏమీ తోచని వాళ్ళ రోగగ్రస్తుళ్ళ కటిక నేల మీద పడి పొర్లుతున్నాడు. శిరస్సును బాదుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. మరల ఆ కైకేయీదేవిని ప్రసన్నురాలని చేసుకోవడానికి పరిపరి విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి తన ఆ అంతఃపురంలోంచి ఆకాశం కేసి చూశాడు. ఆకాశంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అత్యంత మంగళప్రదంగా కనబడుతోంది. చుక్కలన్నీ కనబడుతున్నాయి. అప్పుడు ఆ రాత్రి గురించి మాట్లాడుతున్నాడు. చుక్కలతో ఉన్నటువంటి ఓ మంగళప్రదమైనటువంటి రాత్రి, నీకు చేతులెత్తి మొక్కుతున్నాను, ఈ రాత్రి ఎంతకాలమైనా సరే ఇలాగే ఉండని, తెల్లవారనివ్వకు. ఓ చుక్కల్లారా, మీరు మాత్రం పొద్దువాలకండి. చుక్కలు పొద్దువాలితే ఏమవుతుంది? సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయితే ఏమవుతుంది? రామచంద్రమూర్తి తాను ఇచ్చినటువంటి వరాల ప్రకారం సూర్యోదయం నుంచి వనవాసానికి వెళ్ళాలి. అందుకని దశరథుడు ప్రాధేయపడుతున్నాడు, ఓ చుక్కల్లారా, మీరు మాత్రం పొద్దువాలకండి, మీరు ఎప్పటికీ ఇలాగే ఉండిపోండి అని బతిమాలుతున్నాడు. అది సాధ్యం కాదని తెలుసు. మనకు కూడా మనకున్నటువంటి బాధల వల్ల కొన్ని సాధ్యం కానటువంటి వాటిని కూడా సాధ్యం అవ్వాలనే కోరుకుంటాం. ఈ క్రూరాత్మురాలు నాకు అంతులేనటువంటి దుఃఖాన్ని చూపిస్తోంది. ఈ కైకేయి యొక్క పాడుముఖాన్ని నేను ఆ వెలుతురులో, సూర్యోదయం అయిన తర్వాత ఆ వెలుతురులో కైకేయి యొక్క ముఖాన్ని నేను చూడదలుచుకోలేదు. ఇలా రాజనీతిజ్ఞుడైనటువంటి ఆ దశరథ చక్రవర్తి కైకేయి ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. 2 చేతులు ఆమె ముందు పెట్టాడు. పెట్టి ఆమెను మరల ప్రసన్నురాలని చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఓ దేవి, నేను అత్యంత మృదస్వభావం కలవాణ్ణి, దీనుణ్ణి, నిన్ను శరణుచొచ్చిన వాణ్ణి, ఆయువు దగ్గర పడిన వాణ్ణి, పైగా మహారాజును. ఓ మంగళప్రదురాలా, నా మీద దయ చూపించు. ఓ సుందరాంగి, మనస్సు పనిచేయక ఇప్పటిదాకా నిన్ను పరిపరి విధాలు నిందించాను, ఈ ముసలివాడిని క్షమించు. ఓ బాలా, నీవు మంచి మనస్సు కలదానివి అని చెప్పి అందరి చేత కూడా మెప్పులు పొందిందానివి కదా, నన్ను అనుగ్రహించు. ఓ రాణి, కృప చూపించు. నేను నీకు వరంగా ఇచ్చినటువంటి రాజ్యాన్ని తిరిగి మరల నాకు వరంగా ఇచ్చేయి అని వేడుకున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆమెకు ఇచ్చినటువంటి మాట నెగ్గుతుంది. తిరిగి మరల ఆమె నుంచి తాను వరంగా తన రాజ్యాన్ని తాను పొందితే రాముడికి ఇవ్వచ్చనేటువంటి ఉద్దేశ్యం నెరవేరుతుంది. ఓ విశాలాక్షి, నీకు ఎనలేని కీర్తి కలుగుతుంది ఇలా చేస్తే. రాముడికి రాజ్యం అప్పగించడం నాకే కాదు, ఈ సమస్త భూమండలంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా అత్యంత ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. నిర్మలమైనటువంటి మనస్సు కలవారు, కన్నులు ఎర్రబారినవాడు, సంతతధారగా కన్నీరు పెట్టేవాడు, తనకు భర్త అయినటువంటి ఆ రాజు దీనంగా పలుకుతూ ఉన్నటువంటి అలాంటి విషయాలు విన్న తర్వాత కూడా దురాలోచన కలిగినటువంటి ఆ క్రూరాత్మురాలైనటువంటి కైకేయి యొక్క మనస్సు ఏమాత్రము కూడా కలగలేదు. దశరథుడు ఆమెను ఒప్పించడానికి నయానా భయానా ఎంతో ప్రయత్నం చేశాడు. ఆమె ఏమాత్రం తృప్తి చెందకుండా ఈయన అడుగుతున్నంతసేపు ఆమె రెచ్చిపోయి తిరిగి మరలా వరాలని గురించి గుర్తిస్తూనే ఉంది, చెబుతూనే ఉంది, హెచ్చరిస్తూనే ఉంది. దాంతో అలాంటి వారిద్దరి మధ్యన జరిగేటువంటి సందర్భంలో తెల్లవారుతోంది, ఇంకొక గంటన్నరలో అని చెప్పడానికి వీలుగా వైతాళికులు అటుపక్కన చెప్తున్నారు. కోసలప్రభు అయినటువంటి దశరథ చక్రవర్తికి జయము జయము అంటున్నారు. మంగళతూర్యారావాలన్నీ కూడా మిన్నుముడుతున్నాయి. ఇంకొక గంటన్నరలో తెల్లవారుతుంది. అలాంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే పక్కన వినబడుతోందో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రతీహారిని పిలిచాడు. అవన్నీ కూడా ఆపమని చెప్పు అని చెప్పి ఆయన సైగ చేశాడు. వెంటనే ఆ ప్రతీహారిని వెళ్ళి
వాళ్ళందరికీ కూడా వందిమాగధులకి స్తోత్రపాఠాలు చేయొద్దని, మంగళధ్వనులేవి కూడా చెయ్యడానికి వీల్లేదని రాజుగారి యొక్క శాసనం అని చెప్పింది. కానీ ప్రపంచంలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అత్యంత కర్కశమైనటువంటి స్వభావం గలవారుగా మిగిలిపోతారు ఈ కైకేయీదేవి. అలాంటి పరిస్థితుల్లో పొర్లుతూ ఉన్నటువంటి, నేల మీద పొర్లుతూ ఉన్నటువంటి దశరథుల వారిని చూసిందట కైక. పాపం కృత్వైవ కిమిదం మమ సంసృత్య సంశ్రవం శేషే క్షితితలే సన్నః స్థిత్యాం స్థాతుం త్వమర్హసి. వరాలను ఇస్తానని చెప్పి అప్పట్లో ప్రతిజ్ఞ చేశావు కదయ్యా, అలాంటి ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు వరాలు ఇవ్వడానికి ఎందుకు నువ్వింత బాధపడుతున్నావు, ఎందుకు ఈ నేల మీద పొర్రురాట అని వెటకారంగా మాట్లాడిందట. ప్రతిజ్ఞ, చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకో, నీ యొక్క మర్యాద నిలుపుకో అని హెచ్చరించింది. సత్యమే పాలనము, అలాంటి పాలనమే ధర్మము అని కదా నీ పూర్వీకులందరూ కూడా సత్యం వద ధర్మం చెరా అని చెప్పారు. మరి అలాంటి శృతి ప్రమాణాలని నీవు నిలబెట్టవా, నీవు నిలబెట్టుకోవా అని చెప్పింది. నేను ఆ సత్య మార్గాన్ని అనుసరించే వరాలు కోరాను, నీవు కూడా ఆ సత్య మార్గాన్ని అనుసరించే నీవు ఇచ్చినటువంటి వరాలని నిలబెట్టుకో అని చెప్పింది. ఇలాగా నీవు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి నేడే శ్రీరాముణ్ణి గనక వనానికి పంపనట్లయితే నీ ఉపేక్షకు గురైనటువంటి నేను నీ ఎదురుకుండానే ప్రాణం వదిలేస్తాను. చెప్పు, ఏం చేయమంటావు? రాముణ్ణి వనాలకు పంపుతావా, నా ప్రాణాలను ఇప్పుడే ఇక్కడే వదిలేయమంటావా? నేను ప్రాణాలు వదిలేస్తే నీవు సత్యవాక్పాలన నుంచి తప్పినవాడవుతావు, నీవు నీ పూర్వీకులు కూడా అధోలోకాలకు పడిపోతారు. ఇలా కైకేయీదేవి ముందు వెనకలు ఆలోచించకుండా, జంకు గంకులు లేకుండా ఇలా ఒత్తిడి చేయడం వల్ల రాజు సత్యపాశం నుంచి బయటపడడానికి, వామనుడికి ఇచ్చినటువంటి వాగ్దానానికి బలిచక్రవర్తి ఎలా అయితే లొంగిపోయాడో అలాగే దశరథ చక్రవర్తి కూడా అశక్తుడయ్యాడు. అశక్తుడయ్యాడంటే రామచంద్రమూర్తికి పట్టాభిషేకాన్ని చేయడానికి ఒప్పుకోలేకపోయాడు. కాడికి చక్రాలకి మధ్యన చేరి అటు ముందుకు ఇటు వెనక్కు వెళ్ళడానికి వీలు లేకుండా ఇరుకున పడిపోయినటువంటి వృషభం, ఎద్దు ఎలా అయితే ఉంటుందో అలా ఉందట దశరథుల వారి యొక్క మనస్తత్వం. ఆ దశరథ యొక్క కన్నులు ఏకధారగా నీళ్లు కారుతున్నాయి. అలా నీళ్లు కారడం వల్ల కళ్ళు బరువెక్కాయి. అలా బరువెక్కినటువంటి కంటిరెప్పల్ని అలా 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 పైకి లేపారు. అతి కష్టం మీద దుఃఖాన్ని దిగమింగుకున్నాడు ఆ మహానుభావుడు. కైకతో ఇలా అన్నాడు, ఓ పాపాత్మురాలా, నాడు వివాహ సమయంలో అగ్నిసాక్షిగా నీ చేతిని నా చేతితో పట్టుకున్నాను. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని ఆ కాలంలో మీ నాయనగారి ముందు ప్రతిజ్ఞ చేశాను. కానీ ఓ కైక, అలా పట్టినటువంటి ఆ చేతిని ఈ క్షణంలోనే నేను వదిలేస్తున్నాను. అందువల్ల ఈ క్షణం నుంచి నీవు నా భార్యవు కావు. అందువల్ల నీ వల్ల నాకు కలిగినటువంటి ఆ భరతుణ్ణి కూడా నేను వదిలివేస్తున్నాను. వాడు నా కొడుకు కాదు. ఓ దేవి, దాదాపుగా రాత్రి అంతా కూడా గడిచిపోయింది. తెలతెలవారుతోంది. సూర్యోదయం అవుతూ ఉంటేనే వశిష్ఠుల వారు వస్తారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి తగినటువంటి సంభారాలన్నీ కూడా పూర్తి చేశామని చెప్తారు. నన్ను రమణమంటారు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఏం చెయ్యమంటావు? ఆ రాముడికి, ఆ వశిష్ఠుల వారికి నా యొక్క ముఖాన్ని ఎలా చూపించమంటావు? వారందరూ పెట్టేటువంటి తొందరకి నేను ఏమని వారికి సమాధానాన్ని చెప్పను. ఇంకా రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం ఆగిపోయినట్లయితే మృతుడనైనటువంటి నా యొక్క ఉత్తర క్రియలు ఆ భరతుడు చేయడానికి వీల్లేదు. నీవు నా శరీరాన్ని తాకడానికి వీల్లేదు. ఈ రెండు మాటలు చెప్పాడు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి స్త్రీలకి. అతను కనుక గతించినట్లయితే ఆ శరీరం తాకడానికి వీలు లేదు అని చెప్పారంటే ఎంతటి బాధ వాళ్ళు పొంది ఉంటే అలాంటి మాట అంటారు. ఇక్కడ దశరథ వారు అదే చెప్పారు, నీవు నా శరీరాన్ని తాకడానికి వీలు లేదు, ఆ భరతుడు నేను గతించిన తర్వాత ఉత్తర క్రియల్లో పాల్గొనడానికి వీలు లేదు. రామపట్టాభిషేక వార్త విని సంతోషంతో పొంగిపోయినటువంటి జనుల యొక్క ముఖాలని చూచి నేను ఆనందించాను.
ఇప్పుడు వాళ్ళ యొక్క దుఃఖాన్ని, వాళ్ళ యొక్క విషాదాన్ని నేను చూడలేను. ఇలా మహాత్ముడైనటువంటి ఆ దశరథుల వారు అలా మాట్లాడుతుండగానే చంద్రుడితో ఉన్నటువంటి, నక్షత్రాలతో ఉన్నటువంటి ఆ రాత్రి గడచి తెల్లవారడానికి సిద్ధంగా ఉంది. అరుణోదయం అవ్వడానికి సిద్ధంగా ఉంటే సూర్యుడు రావడానికి ముందు ఉండేటువంటి ఎరుపు రంగు వస్తోంది. దురాలోచనాపరుడు, మాటకారి అయినటువంటి కైక రాజు యొక్క పలుకులతో మండిపడిందట. మళ్ళా ఇలా మాట్లాడుతోంది, ఓ రాజా, విషవ్యాధి కలిగినటువంటి రోగిలా ఎందుకలా పిచ్చి ప్రలాపనలు పెడుతున్నావు? నేను అడిగినటువంటి వరాల గురించి ఏం ఆలోచించావు? పునరాలోచన చేయకుండా ఆ రాముణ్ణి వెంటనే నా సముఖానికి రప్పించు. నా సముఖంలో రాముడికి నువ్వు ఆజ్ఞ అయ్యి నీవు మరికొద్దిసేపట్లో బయలుదేరి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అని నా ముందు చెప్పు. అలా నీవు రాముడితో చెప్పడం నా జీవితంలో నేను పొందేటువంటి అత్యంత ఆనందప్రదమైనటువంటి సమయం అని చెప్పేసింది. ఒక ఉత్తమాశ్వాన్ని, అంటే మన మాట వినేటువంటి గుర్రాన్ని ఒక కరకు కొరడాతో కొడితే ఎలా చెళ్ళమని తగులుతుందో ఆ కైక యొక్క మాట దశరథుల వారి యొక్క గుండె మీద అలా తగిలింది. దాంతో ఆమెతో ఏం చేస్తారు ఆయన? ఏం చెయ్యలేరు. ఆయనకి అన్ని రకాలైనటువంటి దారులని కూడా ఆమె మూసివేసింది. ఒక్క దారి మాత్రం అట్టిపెట్టింది. ఆ దారి ఏంటి? రాముణ్ణి పిలిపించడం అనేటువంటి దారి. ఓ కైకా, నీ ఇష్టం, నా అంతట నేనుగా నా రాముణ్ణి నేను పిలవలేను, నీవు రాముణ్ణి పిలిపించు అని చెప్పి ఆ కైకకే ఆయన ఆజ్ఞాపన జారీ చేశారు. ఇంతలో రాత్రి గడిచింది, సుముహూర్తం దగ్గర పడుతోంది. వశిష్ఠాది మహానుభావులందరూ కూడా బయలుదేరారు వాళ్ళ యొక్క ఇళ్ల నుంచి. సామగ్రి అంతా సమకూర్చుకున్నారు. తమ యొక్క ఆశ్రమాల నుంచి బయలుదేరి రాచనగరకు విచ్చేశారు. ఆ నగర వీధులన్నీ కూడా శుభ్రంగా ఊడ్చిబడి ఉన్నాయట. ముత్యాలు జల్లారు, పేలాలు జల్లారు, స్వచ్ఛమైనటువంటి గంధం నీళ్లు జల్లారు. ప్రతి వారి ఇంటి ముందు కూడా అరటి చెట్లు కట్టారు, మామిడి తోరణాలు కట్టారు, రకరకాల జెండాలను ఇళ్ల మీద ఎగరేశారు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. వశిష్ఠ మహాముని ఈ దశరథ చక్రవర్తి యొక్క అంతఃపురం దగ్గర ఆగారు. సుమంత్రుని పిలిచారు. నేను వచ్చినట్లుగా రాజుగారికి తెలియచేయవయ్యా అన్నారు. పట్టాభిషేకం కొరకై సముద్ర జలాలతో, గంగాది నదీ జలాలతో నింపబడినటువంటి బంగారు కలశాలింగో అన్నీ కూడా తెప్పించాం. అందువల్ల ఇంకా ఆలస్యం చేయకుండా సూర్యోదయం అవుతుండగానే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలి. ఎలాంటి పట్టాభిషేకం చేస్తున్నారట? అత్యంత సౌందర్యవతులైనటువంటి యనమండుగురు కన్యలు, వివాహం కాని వారిని కన్య అంటారు, మీకు తెలుసు. అలాంటి యనమండుగురు కన్యలను రప్పించారట. అలాగే రామచంద్రమూర్తి వారి యొక్క భద్రగజం శత్రుంజయం అనేటువంటి గజాన్ని రప్పించారు. 4 గుర్రాలు పూల్చినటువంటి, తెల్లని గుర్రాలు పూల్చినటువంటి అందమైనటువంటి రథాన్ని రప్పించారు. రాజఖడ్గము, మేలైనటువంటి ధనస్సు, బోయిలు మోసేటువంటి పల్లకి, చంద్రుల్లా మనోహరమైనటువంటి తెల్లని గొడుగు, అలాగే తెల్లని 2 వింజామరలు, బంగారు పాత్ర, బంగారు గొలుసులతో అలంకరింపబడినటువంటి అందమైనటువంటి మూపురం కలిగినటువంటి ఒక ఆబోతు, 4 కోరలు కలిగినటువంటి సింహం, మిక్కిలి బలిష్టమైనటువంటి జవనాశ్వం, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. పట్టాభిషేకానికి ఇవన్నీ అవసరం. అలాగే అత్యంత ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని తయారు చేయించారు, నవరత్నకశ సింహాసనాన్ని. పెద్దపులి చర్మాన్ని తీసుకొచ్చారు. అలాగే ప్రజ్వలితమైనటువంటి అగ్నిని తీసుకొచ్చారు. వీణావేణి, మృదంగ, తాళవాద్యాలను తీసుకువచ్చారు. దేవదాసీగణం తీసుకువచ్చారు. చక్కగా అలంకరించుకున్నారు సుందరీమణులందరూ కూడా. ఆచార్యులైన బ్రాహ్మణులు, పవిత్రములైన గోవులు, మృగాలు, పక్షులు, ప్రముఖులు, పురజనులు, జానపదులు, వర్తకులు, శిల్పులు అందరూ కూడా వచ్చారు. ఇంకా రామచంద్రమూర్తి పట్టాభిషేకం అంటే ఆనందం కలిగినదేవాడికి, రానివాడవడు. ఎవరైతే అలాంటి తత్వం కలిగి ఉన్నారో అందరూ అక్కడికి హాజరై ఉన్నారట. ఇంకా సుమంత్రుల వారు బయలుదేరి దశరథ చక్రవర్తి దగ్గరికి వస్తున్నారు. ఈ సుమంత్రుల వారు దశరథ మహారాజుతో సమవయస్కుడు. ఆయన యొక్క నెచ్చలి, మంత్రి అన్నీ కూడా. అలాంటి మిగిలిన వారు ఎవరన్నా సరే రాజుగారి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత ప్రవేశం, ఒక్క సుమంత్రుల వారికి తప్ప.
సుమంత్రుల వారు ఎప్పుడైనా సరే, ఎలాంటి సమయంలోనైనా సరే రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అధికారం కలిగి ఉన్నాడు. అందువల్ల రాజుగారి మేలు కోరేటువంటి ద్వారపాలకులు ఆ సుమంత్రుల వారు వచ్చిన వెంటనే తమ యొక్క బల్యాల దగ్గర పెట్టుకుని తలకాయ ఉంచి నమస్కారం చేశారు. ఆయన వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ మహారాజ భవనం కేసి వెళ్తున్నారు. మహారాజు గారి యొక్క భవనానికి ముందుగా దోసిలి ఒగ్గి, ఓ మహారాజా, తూర్పు తెలతెలవారుతోంది, మీకు జయం కలుగ్గాక అని అన్నాడు. అలా రామపట్టాభిషేకానికి సంబంధించినటువంటి సమయం దగ్గర పడుతోంది, మీరు మహదానందంతో పరమానందంతో ఉండండి అని మహారాజు గారి యొక్క మేలు కోరాడు ఆయన. ఇలాగా ఆయన మేలు కోరుతుంటే అటుపక్కన దశరథుల వారి యొక్క మందిరం నుంచి ఎలాంటి వర్తమానం వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగిందో మనం మంగళవారం నాడు సాయంత్రం తదుపరి విషయాన్ని తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.